ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆ తర్వాత మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతా సుత్తి మాట్లాడుతుంది ఏంది అనుకోవద్దు. మొన్న చెప్పాను కదా, బెడ్రూమ్ క్లీన్ చేస్తూ అక్కడికి స్టాప్ చేశాను. కంటిన్యూ చేద్దామంటే మంచిగా ఫ్రైడే వ్లాగ్ ఒకటి వేసాను. అలాగే మా అమ్మతో ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. 2 వ్లాగ్స్ వేశాను నిన్న. మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఆ ఫ్రైడే వ్లాగ్ చూడండి. చాలా కష్టపడి అయితే తీసానన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలుకలండి, ఎంత అస్సలు నా జొన్నలు మొత్తం మా స్టోర్లో ఇస్తున్నారు కదా, సో అవి 3 kgs అలాగా 9 kgs వరకు చేసి పెడితే ఎలుకలు మొత్తము అంతా పాటీ చేసేసి దాంట్లో అలా పెట్టేసాయి. ఇంకా అవల్ల నేను క్లీన్ చేస్తున్నాను. నా జొన్నలన్నీ పాడైపోయాయి. ఇంకా అవి ఉన్న కాడికి పాడేసి ఇంకా మంచివి బ్యాగ్లో ఉండేటివి వల్ల ఆవుకి దేనికన్నా వేద్దాం అనేసి తీసి పెట్టాను. ఇంకా జొన్నలు ఏం చేపియనులేండి. ఇంకా నాకు నైటీలోనే కంఫర్ట్ అండి. ఇంకా ఏదన్నా వర్క్ చేయాలన్నా ఇంకా మొత్తం నైటీలోనే. ఇంకా అది ఏం మైండ్ చేయండి మీరు కొంచెము. ఇలా నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత చేస్తూ ఈ రూమ్ మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. సో ఇది వచ్చేసి బెడ్రూము. ఇంకా ఎంత క్లీన్ చేసినా ఎంత చేసినా ఎప్పుడు ఏదో ఒకటి చిందరవద్రంగా పడి అలానే ఉంటుంది. ఇలాంటి బుట్టీస్ నా దగ్గర ఎన్ని ఉన్నాయో, ఎందుకంటే స్టోర్ రూమ్లో బీరువా ఉంది. అది కాకుండా డైలీ యూస్ బట్టలు అనేటివి దీంట్లోనే పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ సెల్ఫ్ కూడా కొంచెం తక్కువనే. ఒకవేళ సెల్ఫ్లో బాగా మడత పెట్టి నీట్గా మనం అరేంజ్ చేసినా కూడా ఒక్కటి తీసుకోవడానికి వెళ్ళి మొత్తం కిందే వేసేస్తాను నా పిల్లలు. ఇంకా అందుకనేసి వాళ్ళతో మళ్ళీ నాకు కోపం వస్తుంది. అది ఒక పెద్ద రాజంత్రం అవుతుంది ఇంట్లో అనేసి ఇలా బుట్టలు ఇచ్చేస్తాను. ఇంకా ఎవరివి వాళ్ళు పెట్టేసుకుంటారు. ఇంకా కొత్తవి అయితే అరేంజ్ చేయించుకొని మంచిగా పైన ఉన్న బ్యాగ్స్లలో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ గోంగూర తుంచేసారు, మా వారికి ఇచ్చాను. ఇంకా తనేమో ఇంట్లోనే ఉన్నారు కదా, అందుకనేసి చూడండి రూమ్ మొత్తం నీట్గా అయిపోయింది. ఇంకా బెడ్ మీద బెడ్షీట్స్ వేయాలి, ఇంకా అదొక్కటి ఉంది. అలా వేస్తే చిటికలో పని అయ్యేంత ఉండదులేండి, అది టీవీలోనే సాధ్యము. మనం కూడా ఎడిటింగ్ చేయవచ్చు. ఇంకా నేను ఆడ క్లీన్ చేస్తేనే, అది బెడ్షీట్ వేస్తేనే కదా మీతో షేర్ చేసుకోవాల్సింది. ఫ్రైడే వ్లాగ్ కాకుండా ఇది దానికన్నా ఫస్ట్ డే వ్లాగ్ ఇంకా అటు ఇటుగా వచ్చేసాయి. ఎందుకంటే ఆ వ్లాగ్ చాలా కష్టపడి తీసాను. ఇవి కూడా తీస్తాను కానీ అది చాలా కష్టపడి తీసాను కాబట్టి తొందరగా ఎడిట్ చేసేసి వేసేసాను. ఇంకా మళ్ళీ ఏమైనా క్లిప్స్ మిస్ అయిపోయినా అది వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇది నేను కొత్తగా చెప్పాను కదా, బుట్ట తీసుకున్నాను. సూపర్గా ఉంది. ఏదన్నా ఇంకా మామూలుగా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉంటాయి కదా, మనం వదిలేసిన బట్టలు దాంట్లో వేసేసి ఆ తర్వాత వాష్ చేసేసుకొని మళ్ళీ అలా పెట్టేయడానికి ఒక బుట్ట అయితే తీసుకున్నాను. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసి నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా నేను వీమ్ అయితే ఈ దాంట్లో వేసేసుకొని పెట్టేసుకుంటాను. ఈసారి వేయనులేండి, ఎందుకు అంటే ఇంకా మనం చూసాం కదా వీడియోస్లలో అటు సైడ్ వాళ్ళు ఇలా వేసేసుకొని బాగా అంట్ల మీద స్ప్రే చేసేస్తారు. ఇంకా పక్క తొమ్మేస్తుంటారు. అలా అవుతుందేమో అని నేను కూడా 2 సార్లు ట్రై చేశాను, కానీ అట్లా మనకు అవ్వడం లేదు. వాళ్ళు ఎలా వేస్తారో ఏమో. మీరేం చేస్తున్నారు, మీరు లంచ్కి ఏం చేస్తారు, నా వీడియో ఎప్పుడు చూస్తున్నారు? మార్నింగా నేను డైలీ మార్నింగ్ 9 కల్లా నా వీడియో అప్లోడ్ చేసేస్తాను. 9కి పెట్టేస్తాను. ఎందుకు అంటే ఎప్పుడో ఈవినింగ్ 5కి అప్లోడ్ చేసి ఇవి వచ్చిందా రాలేదా, చూసారా చూడలేదా, అది చూడడం కన్నా మార్నింగ్ నుంచి చూస్తూ హ్యాపీగా ఒక వ్యూ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది ఇంకా కొంచెం టైం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి కలుపుతున్నాను, చపాతీ చేయాలి అనేసి. అలాగే గోంగూర చట్నీ చేశాను. ఇంకొకసారి మీతో షేర్ చేసుకున్నాను కదా వీడియోలో పర్టికులర్గా. ఇంకా అందుకనేసి నేను కిచెన్ రూమ్లో ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.
ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి ఇలా కలిపేసుకుంటూ ఉన్నాను అన్నమాట. మొత్తానికైతే పిండి కలిపేసుకున్నాను. ఇంకా ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టేస్తే పిండి మొత్తం సెట్ అయిపోతుంది. చపాతీస్ కూడా స్మూత్గా వస్తాయి, ఈజీగా అయిపోతాయి అనేసి ఇలా పక్కన పెట్టేసుకుంటాను నేను. ఇంకా మీరేం వంట చేస్తారో అడిగేసా కదా. ఇంకా మన వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న ఒక అక్క కామెంట్ చేసింది, నీకు వ్లాగ్స్ సరిగా తీయడం రాదు, నువ్వెందుకు వ్లాగ్స్ చేస్తున్నావు అనేసి. నేర్చుకుంటున్నాను అనుకో అక్క, కొంచెం సపోర్ట్ చేయు. ఎలా తీయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టి ఉంటే నేను అలానే ఒకసారి ట్రై చేసేదాన్ని. ఇంకా అడుగుదాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే. ఈరోజు ఆలోచించి అక్కకే అడిగేసేయి ఎలా వ్లాగ్ తీయాలి అనేసి అని చెప్తున్నాను. ఒకవేళ నువ్వు చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయు అక్క, ఎలా తీయాలి అనేది. మనకు రాదు కదా. ఇంకా నాకు వచ్చింది ఇలాంటి వ్లాగ్సే. మళ్ళీ అంటే ఇలాంటివి కూడా మంచిగా తీయొచ్చు అని ఏమన్నా చెప్పిందో ఏమో. మరి మీరు కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఎలా తీయాలో చెప్తే నేను అలాగే ట్రై చేస్తాను. ఈ సిలిండర్ గ్యాస్ జరుపుతూ ఉన్నాను అన్నమాట. ఈ పైప్ ఉందా, ఇంకా పైప్ అడ్డం వస్తుంది, ఎలా చేసిన అడ్డమే వస్తుంది. చపాతీస్ రోల్ చేయాలి కదా, ఇంకా ఆ పైప్ తగులుతూ ఉంది, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనేసి నాకు కొంచెం భయము. ఇక్కడ వచ్చేసి గోంగూర చట్నీకి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా రైస్ చేయాలి. చాలా వరకు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా టైం ఉందిలేండి పిల్లలు రావడానికి. ఇంకా గబగబా చేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట. చపాతీ ఉంటే గోంగూర చట్నీ మా ఇంట్లో అయితే సూపర్గా తినేస్తారు. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, గోంగూరలో నేను ఒక టమాటో అన్న కూడా వేసుకుంటాను. చాలామంది వేయరు, ఫస్ట్ అది కొంచెం ఫ్లేవరీగా ఉంటుంది కదా. ఇంకా అలా చూడండి, ఆయిల్ వేసేసి బాగా వేయించేసేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోని గోంగూర వేసేసుకుంటాను. కొత్తిమీర కూడా వేసాను చూడండి. ఇంకా కొత్తిమీర ఉంటే ఆ టేస్టే వేరు. ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను నేను, చపాతీ పిండి కలిపేసి బాగా పెద్దగా ఆ పిండి మొత్తం కలిపేసుకొని ఇంకా బాగా అలా చేసేసి రోల్స్ చపాతీ లాగా కట్ చేసేసుకొని తొందరగా అయిపోయింది. ఇంకా నేను కూడా అలా చేద్దాం అనుకున్నాను. నాకు అండర్ ఫ్లాప్ అయిపోయింది, అంత తిక్కమక్కగా అయిపోయింది. ఇంకా అందుకనేసి చేయలేదు. ఒక విషయం షేర్ చేసుకుంటాను. వేరే వాళ్ళు పాపము ఏదో ఒకటి, మనం కూడా లేండి, ఇంకా తను అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో కంటెంట్ కోసం చెప్తున్నారో మనకు తెలియదు. అంతా వ్లాగ్స్లో జరిగేటివి ఇంకా ఫ్రాంక్లో జరిగేటివి అన్నీ నిజం అవ్వవు. కొన్ని స్క్రిప్ట్ రాసేసుకొని మరీ చేస్తూ ఉంటారు యూట్యూబర్స్. మనం అది నిజమని నమ్మేస్తాము తొందరగా. ఒక్కొక్క సబ్స్క్రైబర్కి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది, మనం దాంట్లో ఏం చేయలేమన్నమాట. కానీ చెప్పడం మాటలతోనే ఉండాలి. ఇంకా పెద్ద తిట్లు ఇచ్చి అవి ఇవి పెద్దగా ఉన్నాయి కదా తిట్లు, లంజన కొడక అని అలా ఇలా అలాంటివి అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూసినప్పుడు. మన వీడియోస్కి వ్యూ రాదు, వాళ్ళ మీద పడి ఏడుస్తేనే వ్యూ వస్తుంది. అది వ్యూవర్స్ తప్పో మళ్ళీ ఆ యూట్యూబ్ తప్పో తెలియదు. కొంతమంది ఇంకా వాళ్ళదే పెడితేనే వ్యూ వస్తుంది అనేసి ఇంకా అదే పనిగా పెడుతూ ఉంటారన్నమాట. సోషల్ మీడియా కాబట్టి ఇంకా ఎవరేం చెప్పినా కూడా పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఇంకా అంతే సంగతులు. అంటే మరీ అంత ఓవర్ కూడా మాట్లాడకూడదు. ఒక మనిషి అన్న తర్వాత వేరే మనిషికి తిట్లు ఇవ్వడము అలా ఏమో. నాకైతే నేను ఒక వీడియో చూశాను, చాలా వరకు అయితే అసలు నేను రెండు విన్నాను తను మాట్లాడే విశేషాలు. ఎంత పెద్దగా తిట్లు ఇస్తుందంటే, నేనేమో ఇలా రోల్ చేసి బాగా చేశాను, అంత టైం వేస్ట్ అయిపోయింది. అది ఇంకా కావడమే లేదు. కొంచెం పిండితో ట్రై చేయాల్సింది నేను, ఇంకా కాలేదనేసి మళ్ళీ ఇలా చేసేసి ఇంకా నా చపాతీస్ అయితే వేయడం మొత్తానికి కంప్లీటెడ్. ఇంకా గోంగూర చట్నీ ఉంది ఇక్కడ, నేను మిక్సీ జార్లో ఒక్కసారి ఇలా తిప్పేస్తే ఇంకా మంచిగా అయిపోతుంది. లేకపోతే దాంతో ఏమంటారు అది గరిటతో బాగా కలిపేయచ్చు, కానీ పచ్చిమిర్చి వల్ల అలానే ఉంటాయి అనేసి ఇంకా ఒక్కసారి మిక్సీకి వేసేస్తానన్నమాట. ఇంకా ఇక్కడ క్యాబేజ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. నేను గోంగూర చట్నీ అన్నము తినను, నా హబ్బీనే తినేది. ఇంకా నాకు అలాంటివి ఇష్టం ఉండవు. చపాతీ చేస్తే క్యాబేజ్ కర్రీ సూపర్గా ఉంటుంది. అందుకనేసి 1/2 కిలోలో కొంచెం తక్కువ
వేసేసుకొని ఈ ఏదైతే గోంగూరది కడాయి ఉందో దాంట్లోనే వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఎందుకు పని పెట్టడము అనేసి. దాంట్లో ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా ఏమేమి వేస్తాననేది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, టమాటోస్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి బాగా మంచిగా క్యాబేజ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. డైలీ నా వ్లాగ్ ఎప్పుడన్నా మంచిగా చూసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళతో అడుగుతున్నాను, ఎంత కిచెన్ ఎంత క్లీన్ చేసినా అప్పటికప్పుడు ఎందుకో మళ్ళీ మెస్సీగా అయిపోతుంది. ఎందుకు ఆనియన్స్ అవి టమాటోస్ కట్ చేస్తాం కదా, సో అవి కొంచెం అలా పక్కకు జరుపుతానా, ఇంకా అంతే. ఇంకా ఇప్పుడైతే చపాతీస్ చేశాననిలేండి. ఎంత పెద్ద కిచెన్ ఉన్నా నాకు ఎందుకు సాలట్లేదు అనేసి ఒక గిల్టీ ఫీలింగ్ అలా ఉంది. ఎంత పెద్దగా ఉంది అసలు ఈ కిచెన్ రూమ్ చూడ్డానికి, అక్కడ ఇక్కడ మొత్తము. అయినా నాకు సరిపోవట్లేదు. అది కాక ఈ సిలిండర్కి మామూలుగా పెట్టలేదు బండ కింద, ఇదేందో మళ్ళీ అడ్డం వస్తుంటుంది. ఒక్కొక్కసారి అంట్లు వాష్ చేయాలంటే పెద్ద ఏడుపు వచ్చేస్తుంటుంది నాకైతే. ఎన్ని అంట్లు వాష్ చేసినా ఎలా చేసినా ఈ అంట్లతో ఈ కిచెన్ రూమ్తోనే ఇది అయిపోతుంది. ఏదన్నా ఐటెం తీసుకురావాలి అనుకుంటాను, మళ్ళీ అబ్బా వద్దులే తండ్రి ఇది ఉన్నవే సరిగ్గా పెట్టుకోలేను అన్నట్టు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా క్యాబేజ్ కర్రీ యమ్మీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా నా హబ్బీ ఇంట్లోనే ఉన్నారని చెప్పా కదా. నాకు క్యాబేజ్ కర్రీ, తనకు ఫేవరెట్ చపాతీ, ఇంకా చెప్పాను కదా గోంగూర పచ్చడి అంటారు, చట్నీ అంటారు. సో సూపర్ యమ్మీ మన లంచ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్. ఇంకా నా వ్లాగ్స్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి.